విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారింది. పోచంపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి గంగారెడ్డి, నవీన్ రెడ్డి అనే సోదరుల ఇంటిపై 24,000 పైచిలుకు డబ్బులను బకాయి ఉంది. అయితే దీంతో అది కట్టమని అడగడానికి వెళ్లిన విద్యుత్ అధికారి యాదగిరి, లైన్మెన్ సందీప్లను వారు దాడికి పాల్పడ్డారు. అయితే కర్రలు, బండలతో నవీన్ రెడ్డి సోదరులు వారిపై దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు కోరారు. బిల్లు కట్టకుండా ఉన్నటువంటి సర్వీసులను కొన్ని చూద్దామని విలేజ్లోకి వెళ్ళినాం. అందులో మన చింతలపల్లి గంగారెడ్డికి 24,207 రూపాయల ఒక బిల్లు ఉంది వాళ్ళ నాన్న పేరు మీద. వాళ్ళందరూ ఒకటే కుటుంబంగా ఉంటారు, ఒకటే ఇంట్లోకి. అది చాలా రోజుల క్రితం డిస్కనెక్షన్ చేసినాం. అయినా కానీ మళ్ళీ ఆయన పెట్టుకొని దాంట్లో వాడుతున్నాడు కరెంటు. అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మేమే దాడి చేస్తానికి వచ్చినామని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెప్పినా వినకుండా మా మీద దాడి చేసిండ్రు. గురడి కాపు సంఘం, రెడ్డి సంఘంది. వాళ్ళు మీటర్ పెట్టుకోకుండా కరెంటు వాడుతున్నారు. దాన్ని కూడా తొలగించడం ఇంతకుముందు. ఇప్పుడు గంగారెడ్డే దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకు ఆ విషయం కూడా చెబుదామని వెళ్ళినాం. ఆ 2 సంఘటనలను ఆయన దురుద్దేశంగా తీసుకొని మా మీద దాడి చేసిండు. ఎవరు రాళ్లతోటి, కర్రలతోటి దాడి చేసిరో అందులో ఉన్నాయి. మీరు చూసి మాకు